గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు రంగుల గురించి తెలుసుకుందాం. అందరికీ రంగులు ఎట్లా ఉంటాయో తెలుసు. ఆ రంగుల గురించి మనం ఈరోజు పాఠంలో నేర్చుకుందాం. ఓకేనా? మీరు వచ్చేసి ఇప్పుడు రంగురంగుల బలూన్స్ని చూసుంటారు, రంగురంగుల పువ్వులను చూసుంటారు, రంగురంగుల గౌన్లు ఇవన్నీ చూసుంటారు. సో వాటి గురించి మీకు ఏమేమి రంగులు ఎట్లా ఉంటాయి అనేది నేను నేర్పిస్తాను. సరేనా? చూద్దామా నాన్న? ఇప్పుడు పసుపు రంగు. పసుపు రంగులో సూర్యకాంతపు పువ్వు ఉంటుంది. సూర్యకాంత పువ్వు అంటే సన్ఫ్లవర్, ఇంగ్లీష్లో ఏమంటారు? సన్ఫ్లవర్. సన్ఫ్లవర్ వచ్చేసి పసుపు రంగులో ఉంటుంది. ఇంకా మీరు పసుపు రంగులో ఏమేమి చూసారు చెప్పండి? పసుపు రంగులో వచ్చి మామిడి పండు ఉంటుంది. మామిడి పండు తెలుసు కదా, అందరికీ చాలా ఇష్టం. అవి ఎక్కువ వేసవి కాలంలో పండుతాయి. సో ఆ మామిడి పండు మీరు పండిన తర్వాత తిన్నారంటే ఎంత బాగుంటుంది. అది పసుపు రంగులో ఉంటుంది. దాని తర్వాత అరటి పండు చూస్తుంటారు కదా, అరటి పండు కూడా మీకు పసుపు రంగులో ఉంటుంది. సరేనా? ఈరోజు మనం పసుపు రంగులో ఈ 3 పళ్ళు గురించి నేను మీకు విపులంగా చెప్పాను. ఇంకొక రంగుకి వెళ్దాం ఇప్పుడు. పిల్లలు, ఇప్పుడు ఇక్కడ ఏం కలర్ కనిపిస్తుంది మీకు? ఏం రంగు కనిపిస్తుంది? నారింజ. ఈ నారింజలో వచ్చి ఏమేం పళ్ళు ఉంటాయో తెలుసుకుందాం మనం. నారింజ రంగులో వచ్చి ఆరెంజ్ పండు ఉంటుంది. ఏ రంగు ఉంటుంది? ఆరెంజ్. దాని తర్వాత కొన్ని పువ్వులు కూడా మీకు నారింజ రంగు అన్నారు, దాన్ని ఆరెంజ్ కలర్లో ఉంది అని అంటారు. ఆ పువ్వులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అర్థమైంది కదా నాన్న? ఓకే. ఇంకొకటి నీలం. ఇప్పుడు నీలం కనపడుతుంది మనం అక్కడ. నీలంలో వచ్చేసి మనకి ఏమేమి కనిపిస్తాయి చెప్పండి? నీలంలో వచ్చి ఒక పువ్వులు కనిపిస్తాయి. ఎక్కువగా నీలం పువ్వులు ఉంటాయి చాలా చోట్లని. ఆ పువ్వులు ప్లస్ సముద్రం వచ్చేసి మనకి నీలం రంగులో కనపడుతుంది. ఆకాశం కూడా మనకి నీలంగా కనపడుతుంది. నీళ్ళు సముద్రం వచ్చేసి నీలంగా కనపడుతుంది. పైన ఆకాశం కూడా మనకి నీలంగా కనపడుతుంది. పిల్లలు, ఇక్కడ మనకి ఏ రంగు కనిపిస్తుంది? పచ్చ రంగు అంటారు దీన్ని. ఈ పచ్చ రంగులో మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం. పచ్చ రంగులో చిలుక. చిలుక అంటే ప్యారెట్. సో చిలుక కనిపిస్తుంది, అది పచ్చ రంగులో ఉంటుంది. చెట్లు, ఆకులు, పచ్చి మామిడికాయలు ఇవన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. దీని తర్వాత ఇంకొక రంగు ఎరుపు. ఏంటిది? ఎరుపు. ఎరుపు రంగులో మనకి ఏమేమి పళ్ళు ఉంటాయి, పువ్వులు ఉంటాయి తెలుసుకుందామా? పళ్ళు వచ్చి మనకి యాపిల్ పండు ఎర్రగా ఉంటుంది, టొమాటో ఎర్రగా ఉంటుంది. ఇంకా ఏం పళ్ళు ఉంటాయి ఎర్రగా మీకు ఎవరికైనా తెలుసా? ఈ 2 టొమాటో అండ్ యాపిల్. చాలా పువ్వులు కూడా, గులాబీ పువ్వులు కూడా ఎర్రగా ఉంటాయి. సో ఎరుపు రంగులో ఇవన్నీ ఉంటాయి, చూసుకోండి. ఇప్పుడు ఇంకొక రంగు చూద్దాం. నలుపు. నలుపు గురించి మీకు అందరికీ బాగా తెలుసుకుంటూనే ఉంటారు. నలుపు ఎట్లా ఉంటుంది? మన వెంట్రుకల రంగు నలుపులో ఉంటాయి ఎప్పుడు కూడా. సో నలుపు వచ్చి మన జుట్టు రంగు. ఇంకొకటి చెప్పాలంటే కాకులను చూస్తాం కదా మనం బయట ఎప్పుడును, ఆ కాకులన్నీ కూడా నల్లగా కనపడతాయి. తర్వాత ఏదైనా సరే పెయింటింగ్ చేసేటప్పుడు అవన్నీ కూడా నలుపు రంగు కనిపిస్తుంది. దాంట్లో కూడా కొన్ని నలుపు రంగులు ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఇంకొక రంగు గురించి కూడా చూద్దాం. దీన్ని పర్పుల్ రంగు అంటారు. పర్పుల్ అంటే వంకాయ రంగు. ఈ వంకాయ రంగులో ఏమేమి ఉంటాయో తెలుసా మీకు? పర్పుల్ కలర్లో ద్రాక్ష పళ్ళు కూడా పర్పుల్ కలర్లోకే వస్తుంది. ద్రాక్ష పండు, నేరేడు పండు ఇవన్నీ పర్పుల్ కలర్లోకే వస్తాయి. ఇంకొక రంగు చూద్దామా? ఇప్పుడు ఇది ఏం రంగు? తెలుపు. ఏం రంగు? తెలుపు. తెలుపులో ఏమేమి ఉంటాయి? తెలుపులో వచ్చి మనం ప్రొద్దుటే లెగిసిన వెంటనే మీరు అందరూ ఏం తాగుతారు? పాలు తాగుతారు. సో పాలు ఏ రంగులో ఉంటాయి? పాలు వచ్చి తెల్లగా ఉంటాయి. సో పాలు తెల్లగా ఉంటాయి. కొన్ని గులాబీ పువ్వులు కూడా మనకి తెల్లగా ఉంటాయి.
మీరందరూ కొబ్బరి నీళ్ళు తాగుతారు కదా, కొబ్బరి ఉంటుంది కదా లోపల కొబ్బరి, అది కూడా తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక రంగు చూద్దాం. ఇది బూడిద రంగు. ఏం రంగు? బూడిద రంగు. బూడిద రంగులో ఉండే మీరు ఏమేమి చూసారో మీకు గుర్తుకొస్తుందా? నేను చెప్పేటప్పుడే మీ అందరికీ బూడిద రంగులో ఏమేమి ఉంటాయని గుర్తు తెచ్చుకోవాలి. బూడిద రంగులో వచ్చి బూడిద ఉంటుంది. బూడిద అంటే మనం పొయ్యిలో మంట పెట్టేటప్పుడు అవన్నీ మండిన తర్వాత యాష్ అంటారు దాన్ని, బూడిద. ఆ బూడిద వచ్చి ఆ రంగులో ఉంటుంది. విభూది కూడా కొంచెం అది ఆ రంగులో ఉంటుంది. ఇంకొకటి ఒక జంతువు ఉంటుంది, అది చాలా పెద్దగా ఉంటుంది. దాని పేరు ఎవరికైనా తెలుసా చెప్పండి? ఏనుగు, ఎలిఫెంట్. ఏనుగు కూడా బూడిద రంగులో ఉంటుంది. ఈరోజు మనం అన్ని రంగుల గురించి మాట్లాడుకున్నాం. మీ అందరికీ రంగులు అంటే చాలా ఇష్టం కాబట్టి రంగుల గురించి నేను అన్నీ విపులీకరించి చెప్పాను. మీకు అన్ని వీటిలో అర్థమైనవి కదా. ఇంకొక రోజు ఇంకొక విషయం గురించి తెలుసుకుందాం మనం. మీరు ఇంతకుముందు రంగుల గురించి నేర్చుకున్నారు. ఆ రంగుల గురించి నేర్చుకున్నప్పుడు నేను మీకు చిన్న టెస్ట్ పెడతాను. మీరందరూ బాగా అర్థమైందా లేదా అనేది నాకు ఈ టెస్ట్లో తెలిసిపోతుంది. సో టెస్ట్కి వెళ్దాము మరి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపించే పిక్చర్లో ఈ రంగు ఏం రంగో చెప్పాలి. చెప్తారా? ఇందులో నేను మీకు ఒక రంగు క్లూ కూడా ఇచ్చాను కదా, ఇందులో ఈ రంగుల్లో ఈ పళ్ళు ఉంటాయి అని చెప్పి. మామిడి పండు ఏ రంగులో ఉంటుంది? కరెక్ట్, పసుపు. ఈ రంగు ఏంటి? పసుపు రంగు. కరెక్ట్గా చెప్పారు. మీకు అందరికీ బాగా అర్థమైంది, బాగా గుర్తుపెట్టుకున్నారు. పసుపు. ఇంకొక రంగుకి వెళ్దామా? ఇదేం రంగు చెప్పండి? నారింజ. వెరీ గుడ్, నారింజ. అర్థమైంది కదా. టెస్ట్లో ఇప్పుడు ఇంకొక రంగు గురించి అడుగుతాను మిమ్మల్ని. ఇదేం రంగో చెప్పండి? ఏం రంగు అది? వినపడటంలా, గట్టిగా చెప్పాలి. పచ్చ రంగు. వెరీ గుడ్, పచ్చ రంగు. గట్టిగా చెప్పారు, నాకు బాగా వినపడింది. పచ్చ రంగు. ఇంకొక రంగుకి వెళ్దామా? అదేం రంగు? వెరీ గుడ్, నీలం. కరెక్ట్, నీలం రంగు. మీ అందరికీ ఇష్టమైన రంగు ఇది. దీన్ని చూసిన తోటే అందరికీ బాగా అర్థమైపోతుంది. ఇదేం రంగు చెప్పండి చూద్దాం. ఎరుపు. కరెక్ట్, ఎరుపు రంగు బాగా గుర్తుపెట్టుకున్నారు అందరూ, బాగా అర్థమైంది. ఇంకొక రంగుకి వెళ్దామా ఇప్పుడు? ఈ రంగు ఏంటో బాగా చూసి చెప్పండి అందరూ. వినపడటం లేదు నాకు. నలుపు. కరెక్ట్. ఇంకొక రంగుకి వెళ్దామా? ఏం కనపడుతుంది ఇక్కడ? తెలుపు. అందరూ టెస్ట్లో చాలా బాగా చెప్తున్నారు. మీ అందరికీ ఈరోజు పాఠం చాలా బాగా అర్థమైంది. ఇంకొక రంగుకి వెళ్దాం మనం. ఇదేం రంగు చెప్పండి? వినపడటం లేదు, గట్టిగా చెప్పాలి. పర్పుల్. దాన్ని ఏమంటాం మనం? ఇంకొకటి కూడా అనొచ్చు, వంకాయ రంగు. నువ్వు కరెక్ట్గా చెప్పావు, వంకాయ రంగు. వెరీ గుడ్. ఇంకొక రంగుకి వెళ్దామా ఇప్పుడు? ఏం రంగు అది? గట్టిగా చెప్పాలి. బూడిద రంగు. కరెక్ట్, బూడిద రంగు. ఈరోజు చాలా రంగుల గురించి తెలుసుకున్నాం. ఆ రంగుల్లో మీరందరూ టెస్ట్లో కూడా చాలా బాగా చెప్పారు పిల్లలు.